अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनगं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यम्। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीला श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्य निम्नोन्नतमिदं जगत्। श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये చింతామణిమోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా క్రిందటి రోజున 57వ శ్లోకాన్ని సేవించేటటువంటి వారమయ్యాం. 56వ శ్లోకంలో భట్టర్ వారు తల్లి శ్రీరంగానికి వచ్చి చేరినటువంటి కారణాన్ని మనకు అనుగ్రహించారు. ఉదతి పరమవ్యోమ్నోః విస్మృత్య మాతృసరక్షణ క్షమమితి ధియా భూయః శ్రీరంగధామని మోదసే అని తల్లి పరమపదాన్ని, తనకు అత్యంత ఇష్టమైనటువంటి క్షీరార్ణవాన్ని, పరమపదాన్ని రెండింటినీ కూడా మరచిపోయి మాతృస రక్షణ క్షమమితి, మనందరినీ రక్షించడానికి శ్రీరంగమే అనువైనటువంటి స్థానము అనేటటువంటి ఒక ఉద్దేశంతో శ్రీరంగధామని భూయః మోదసే, శ్రీరంగంలో వచ్చి చేరి అక్కడ ఆనందాన్ని భూయః మోదసే, అత్యంత ఆనందాన్ని పొందుతోంది తల్లి అనేటటువంటి విషయాన్ని తెలియజేశారు. తర్వాత 57వ శ్లోకంలో ఆ శ్రీరంగనాయకిలో విరాజిల్లేటటువంటి గుణములన్నిటినీ కూడా తెలియజేస్తున్నారు. ఔదార్య కారుణికతాశ్రిత వత్సలత్వ పూర్వేషు సర్వమతిసాయితమత్రమాతః శ్రీరంగధామ్ని యదుతాన్యదుదాహరంతి సీతావతారముఖమేతదముష్యయోగ్య. తల్లి ఔదార్యము, కరుణ, ఆశ్రిత వత్సలత్వము అనే మొదలైనటువంటి ఎన్నో కళ్యాణ గుణాలు సర్వం అతిశాయితం అత్ర మాతః, ఈ శ్రీరంగనాయకిలో ఇవన్నీ కూడా అతిశయించి ప్రకాశిస్తున్నాయి, గుణములన్నీ కూడా అతిశయించి ప్రకాశిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్పారు. మిగిలినటువంటి చోట్ల ప్రకాశించినప్పటికీ కూడా ఇక్కడ గొప్పగా ప్రకాశిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు చెప్తూ శ్రీరంగధామ్ని యదుతాన్యదుదాహరంతి సీతావతార ముఖమేతదముష్యయోగ్య. అదేమిటండి, సీతావతారంలో తల్లి ఇవన్నీ కూడా చూపించింది. పురుషకారం చేయడానికి అవసరమైనటువంటి గుణములన్నీ కూడా సీతావతారంలో ఆవిడ చక్కగా ప్రదర్శించింది అని మహనీయులందరూ కూడా చెప్తారు కదా. మరి మీరేమో శ్రీరంగనాయకిలోనే అవి ఔజ్వల్యాన్ని అతిశయాన్ని పొందుతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఆ సీతావతారము ఈ శ్రీరంగనాయకిగా వచ్చి వేయించేయడానికి ఉండేటటువంటి ఒక అభ్యాసము ఆ భూమిక ఒక అభ్యాసము అనేటటువంటి అముష్య యోగ్య అనేది అదొక అభ్యాసం అండి. నృత్యాన్ని ప్రదర్శించేటటువంటి వారు ఫైనల్గా అందరి ముందు ప్రదర్శన చేసే ముందు ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, తల్లి శ్రీరంగానికి వచ్చి వేయించేసి ఆ గుణములన్నీ కూడా బాగా ప్రకాశింపచేయడానికి ముందు సీతాదేవిగా అవతరించి ఒక ప్రాక్టీస్ చేసింది, అదంతా అభ్యాసం చేసింది అనేటటువంటి విషయాన్ని చమత్కారంగా భట్టర్ వారు 57వ శ్లోకంలో మనకి తెలియజేశారు. తల్లి శ్రీరంగం వేయించేసింది మన కోసం. అక్కడ గుణములన్నీ కూడా ఆవిడ చేరి గొప్పగా ప్రకాశిస్తున్నాయి అని చెప్పారు. ఆ గుణములు ఉన్నవన్నీ కూడా మన కోసమే అనేటటువంటి విషయాన్ని కూడా అందంగా తెలియచేస్తున్నారు. మరి ఇన్ని గుణములు కలిగినటువంటి ఆవిడ
ఆవిడ్ని సేవిస్తే మనకి కలిగేటటువంటి లాభం ఏమిటో ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. అదొక విషయం. అయితే ఆవిడ అక్కడ ఎలా వేయించేసి ఉంది అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా భట్టర్ వారు తెలియచేస్తున్నారు. తల్లిని సేవిస్తే ఇదివరకు మొదటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి మనకి తెలియచేశారు. ఏమని? ఆవిడ దివ్యమంగళ విగ్రహాన్ని మనం సేవిస్తూ ఉంటే ఆవిడ తిరుముఖ మండలం కొంచెం నమ్రతతోటి వంగి ఉంటుంది. ప్రణమదను విదిత్స వాసనా నమ్రమగ్రే ప్రణయి పరిచిచీష కుంచితం పార్శ్వకేనా 37వ శ్లోకంలో ఆవిడ మనం సమర్పించేటటువంటి ప్రణామాలను స్వీకరిస్తున్నట్టుగా దానికి తగినట్టుగా ఆవిడ యొక్క శిరోభాగం తిరుముఖ మండలము నమ్రతతోటి వంగి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి భట్టర్ వారు ఆ తిరుముఖ మండలాన్ని చూస్తూ ఉంటే తల్లి యొక్క శ్రీరంగనాయకి యొక్క తిరుముఖ మండలంలో కించిత్ సిగ్గు కనిపిస్తోందట, సంశయం కనిపిస్తోందట. దాన్ని ఈరోజు శ్లోకంలో మనకి అందంగా తెలియచేస్తున్నారు. తల్లి, నీ తిరుముఖ మండలాన్ని చూస్తే నువ్వేదో సిగ్గుపడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఆ సిగ్గుకి కారణం ఏమిటి అంటే మాకు అర్థమైందమ్మా అని భట్టర్ వారు చెప్తున్నారు. ఉత్తమ స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణాలను పేర్కొనేటప్పుడు నాన్, మడమచ్చం, పైర్, పూను అని చెప్తుంటారు. నాన్ అందులో మొదటి గుణం ఏమిటి అంటే నాన్ అంటే సిగ్గుపడేటటువంటి గుణము. ఉత్తమ జాతి స్త్రీకే అసాధారణంగా ఉండేటటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే సిగ్గుపడేటటువంటి గుణం. నలుగురిలో ఉన్న తన భర్త పక్కన ఉన్నా కూడా ఎప్పుడూ కూడా సిగ్గుతోటి తలదించుకుని ఉండేటటువంటి ఒక గుణం స్త్రీలో స్త్రీల స్వభావంలో సహజంగా గోచరిస్తూ ఉంటుంది. ఆ స్వభావము తిరుముఖ మండలంలో గోచరిస్తూ ఉంటుంది. ఆ విషయాన్నే భట్టర్ వారు తెలియచేస్తున్నారు. తల్లి, ఈనాడు నువ్వు మా పట్ల కించిత్ గొప్ప కరుణతోటి మాకు ప్రసాదించవలసినటువంటి పురుషార్థాలన్నిటినీ ప్రసాదించి కూడా అయ్యో వీరికి ఏమీ ప్రసాదించలేకపోయానే అనేటటువంటి సిగ్గుతోటి ఉదారభావంతో నువ్వు నీ శిరస్సు వంచుకొని ఉన్నావమ్మా. నీ తిరుముఖ మండలంలో ఆ సంశయం అయితే మాకు కనిపిస్తోంది అనేటటువంటి విషయాన్ని బట్టి అంతా చెప్పేటటువంటి విషయం ఏమిటంటే ఆవిడ తిరుముఖ మండలంలో సిగ్గు కనిపిస్తోంది. దానికి కారణం ఏమిటి, ఎలా రూపణం చేస్తున్నారు అంటే తల్లి వచ్చి ఎవరైనా దాసోహం సమర్పిస్తే వారికి అన్నిటినీ కూడా ప్రసాదించి అయ్యో వీరికి ఏమీ ఇవ్వలేకపోయానే అనేటటువంటి ఒక భావనతోటి ఒక బాధతోటి సిగ్గుపడుతోందండి. ఏమీ చేయలేకపోయాను, వీరు నాకు పెద్ద సంభావన సమర్పించినా కూడా నేను వీరికి ఏమీ చేయలేకపోయానే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆళ్వందారులు పరమాత్మ విషయంలో ఒక చక్కటి శ్లోకాన్ని మనకు అనుగ్రహించారు. స్తోత్రరత్నంలో 28వ శ్లోకం. త్వదంగ్రిముద్దిశ్య కదాపి కేనచిత్ యథా తథా వాపి సకృత్కృతోంజలిః తదైవ ముష్ణాత్య శుభాన్యశేషతః శుభాని పుష్ణాతి న జాతు హీయతే. పరమాత్మ విషయంలో సకృత్కృతోంజలిః, ఒక అంజలి గనక ఒక్కసారి ఎవరైనా సమర్పిస్తే ఆ అంజలి కూడా త్వదంగ్రిముద్దిశ్య, స్వామి నీ పాదార విందములను ఉద్దేశించి కదాపి కేనచిత్ యథా తథా వాపి సకృత్కృతోంజలిః, కేనచిత్ ఎప్పుడో ఒకప్పుడు, కదాపి ఎప్పుడో ఒకప్పుడు, ఈ సందర్భంలో ఆ సందర్భంలో అనేటటువంటి నియమములు లేకుండా, ఈ కాలంలో ఆ కాలము అనేటటువంటి నియమము లేకుండా, ఇప్పుడు మంచి నక్షత్రమా, ఇప్పుడు మంచి ముహూర్తమా, ఇప్పుడు మంచి తిథ అనేటటువంటి చూడకుండా కదాపి ఏ కాలంలో అయినప్పటికీ కూడా కేనచిత్ ఎవరితో అయినా, వీడు ఉత్తమ వంశంలో పుట్టినటువంటి వాడా, ఉత్తమ జాతిలో ఉన్నటువంటి వాడా, ఉత్తమ వర్ణంలో ఉన్నటువంటి వాడా అనేటటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడా, జ్ఞానం లేనటువంటి వాడా అనేటటువంటి సందర్భం ఏమి యోగ్యతను చూడకుండా కేనచిత్ ఎవరైనా సరే యథా తథా వాపి ఎలా ఉన్నవాడు అలాగే సకృత్కృతోంజలి, ఒక్కసారి చేతులు రెండింటినీ కూడా దగ్గరగా చేసి పెట్టేటటువంటి ముద్రను అంజలి అంటారు. అలా సకృత్కృతోంజలి, ఒక్కసారి చేసేటటువంటి ఆ అంజలిని స్వామి ఎలా సంభావిస్తాడు, ఆ అంజలిని స్వీకరించి తదైవ ముష్ణాత్య శుభాన్యశేషతః శుభాని పుష్ణాతి న జాతు హీయతే,
వెంటనే ఆ అంజలిని పురస్కరించుకొని మనకి అడ్డుగా ఉన్నటువంటి అశుభాలన్నిటినీ కూడా తొలగిస్తాడు, శుభాలన్నిటినీ కూడా కటాక్షిస్తాడు స్వామి అని చెప్తూ చివరికి ఒక మాట వేస్తున్నారు ఆళ్వార్లు. నజాతు హీయతే, ఇది అర్థమైంది అని నేను ఎప్పుడూ కూడా తెలుసుకోలేదు. వారి ఎక్స్పీరియన్స్ తోటి ఏం చెప్తున్నారు, వారు అధ్యయనం చేసినటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని వారి ఆచార్యుల నుండి వారు పొందినటువంటి జ్ఞానాన్నంతటిని ఆధారంగా చేసుకొని పరమాత్మ విషయంలో మనం సమర్పించేటటువంటి ఒక్క అంజలి ఎప్పుడూ వ్యర్థమైపోయినట్టుగా నేనెప్పుడూ వినలేదు. నజాతు హీయతే, నేనెప్పుడూ వినలేదు సుమా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే పరమాత్మ పాదార విందాలను ఉద్దేశించి మనం చేసేటటువంటి అంజలి అంత గొప్పది. ఆయన మనసుని కరిగించేసి ద్రవీభూతం చేసేటటువంటి పరమముద్ర అది అంజలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఆ అంజలి ఘటిస్తే మనకి కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే తదైవముష్ణాతి అశుభాన్యశేషతః శుభాని పుష్ణాతి నజాతు హీయతే. ఆ అంజలి అన్నిటినీ ప్రసాదింపచేస్తుంది అండి. మనకు ఉండేటటువంటి అశుభాలను తొలగింపచేస్తుంది, శుభాలన్నిటినీ కూడా కూరుస్తుంది, స్వామి చేత ప్రసాదింపచేస్తుంది అనేటటువంటి విషయాన్ని అక్కడ ఆళ్వార్లు చెప్తే ఆ శ్లోకాన్ని మనసులో ఉంచుకొని భట్టర్ వారు తల్లి తిరుముఖ మండలంలో చూసేటటువంటి ఆ సిగ్గుకి కారణం ఏమిటి, మనం శ్రీరంగానికి వెళ్ళి శ్రీరంగనాయకుని సేవిస్తే ఆవిడ సిగ్గుతోటి కొంచెం తలదించుకొని ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆ సిగ్గుకి కారణం ఏమిటో ఈ శ్లోకంలో అత్యద్భుతంగా భట్టర్ వారు మనకి అనుగ్రహిస్తున్నారు. భావన తల్లిని సేవించడం, తల్లి తిరుముఖ మండలం వంగి ఉండడం, ఆ వంగి ఉండడానికి కారణం ఆవిడలో కలిగినటువంటి బిడియము, ఆ బిడియానికి కారణం ఏమిటో ఈ శ్లోకంలో అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. రాధిక గారు శ్లోకాన్ని అన్మ్యూట్ చేసుకొని శ్లోకాన్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా కస్మైచిత్ అంజలిభరం వహతే వితీర్య అస్మై న కించిత్ ఉచితం కృతం ఇత్యథాంబా త్వం లజ్జసే కథయా కోయముదార భావః. ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా కస్మైచిదంజలిభరం వహతే వితీర్య అస్మై న కించిదుచితం కృతమిత్యథాంబా త్వం లజ్జసే కథయ కోయముదార భావః. తల్లి అనుగ్రహం పడితే ఏమేమి కలుగుతాయో ముందే మనందరికీ కూడా తెలియజేశారు భట్టర్ వారు. ఆవిడ కటాక్షం పడక్కర్లేదు, పడుతుంటేనే మనకి ఏమేమి కలుగుతాయో అవన్నీ కూడా ఎన్నో శ్లోకాలలో మనకి తెలియచేశారు. ఆవిడ ఎవరినైతే చూడాలి అని అనుకుంటూ వారి వైపు తన కటాక్షములను పంపిస్తూ కటాక్షములను వేస్తూ ఉండేటటువంటి సందర్భంలోనే రతిర్మతి సరస్వతి ధృతి సమృద్ధి సిద్ధి శ్రియ సుధా సఖియథో ముఖం చిచలిషే తవ భ్రూలత తథో ముఖం మదే ధిరే బహుముఖీ మహం పూర్వికాం విగాహ్య చ వసంవదాః పరివహంతి కూలంకషాః. అద్భుతమైనటువంటి శ్లోకం. తల్లి ఎవరి వైపు తన భ్రూలతలను కదిలించి చూడాలనుకుంటోందో అంతకు ముందే, అంటే వారి వైపు ఆ కటాక్షం పడకముందే రతి మతి సరస్వతి ధృతి
సమృద్ధి, సిద్ధి, శ్రియ అనేటటువంటి సంపదలన్నీ కూడా అహం పూర్వికాం, నేను ముందు నేను ముందు నేను ముందు అని ఆ ఇందిరాదేవి యొక్క చూపులు మన మీద పడకముందే ఆవిడ భ్రూలతలు మన వైపు తిరుగుతూ ఉండగానే అవన్నీ కూడా అహం పూర్విక నేను ముందు వెళ్ళి చేరిపోతాను, ఆ జీవుణ్ణి నేను ముందు వెళ్ళి చేరిపోతాను అని చేరిపోతూ ఉంటాయి. ఎలాగా? విగాహ్య చ వసంవదాః పరివహంతి కూలంకషాః. కేవలము మనతో ఉండిపోవడమే కాదు, ఆ పరివాహం ఎలా ఉంటుంది అంటే అది ఆ సంపదల యొక్క ప్రవాహము కూలంకష పరివహంతి, వసంవదా కూలంకష పరివహంతి. మనతో నిలిచిపోకుండా మన తర్వాత తరాల వారందరికీ కూడా ఉప్పొంగిపోయి ప్రవహించేటటువంటి సంపదలన్నీ కూడా వచ్చి చేరుతాయి అనేటటువంటి విషయాన్ని మనకి ఆల్రెడీ భట్టర్ వారు 17వ శ్లోకంలో మనకు అనుగ్రహించి ఉన్నారు. అంతేకాకుండా ఎవరైనా ఈ లోకంలో ఉన్నటువంటి వారు సంపదలు అనుభవిస్తున్నారు అంటే దానికి కారణం ఆ తల్లి యొక్క కటాక్షములే అనేటటువంటి విషయాన్ని కూడా ఎన్నో శ్లోకాలలో మనకి చెప్పారు. ఆ కుగ్రామం నుండి పరమాత్మ అనుభవించేటటువంటి విభవం వరకు ఉండేటటువంటి సంపదలన్నీ కూడా ఎవరి వల్ల కలుగుతున్నాయి అంటే లక్ష్మీ కటాక్షం వల్లనే కలుగుతున్నాయి. ఆ కుగ్రామ నియామకాదపి విభో ఆ సర్వ నిర్వాహకాత్ ఐశ్వర్యం యది హోతరోత్తర గుణం శ్రీరంగ భర్తు ప్రియే తుంగం మంగళముజ్వలం గరిమవత్ పుణ్యం పునః పావనం ధన్యం యత్తదశ్చ వీక్షణ భువస్తే పంచుషా విప్రుషః. తల్లి యొక్క 5-6 కటాక్షములు పడితేనే ఆ కుగ్రామాన్ని నుండి నియమించేటటువంటి వాడు ఒక కుగ్రామాన్ని నియమించేటటువంటి వాడు అనుభవించేటటువంటి ఐశ్వర్యము ఆ సర్వ నిర్వాహకాత్ మొత్తం లోకాలన్నిటినీ కూడా నిర్వహింపజేసేటటువంటి వాడు అనుభవించేటటువంటి ఐశ్వర్యము, అలా ఉత్తరోత్తర గుణంగా పెరిగేటటువంటి ఐశ్వర్యం అంతా కూడా శ్రీరంగనాథుడి చేత మనకి కటాక్షింపచేస్తుంది, ఇలా ఆవిడే కటాక్షిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేకాకుండా లోకంలో ఉండేటటువంటి తుంగం, మంగళం, ఉజ్వలం, గరిమవత్, పుణ్యం, పావనం అనేటటువంటి మంగళకరమైనటువంటి విషయములన్నీ, తుంగం అంటే గొప్పదైనటువంటిది, మంగళకరమైనటువంటిది, ఉజ్వలం గొప్ప ప్రకాశంతో ఉండేటటువంటి వస్తువులు, గరిమవత్ గొప్పదైనటువంటి వస్తువులు, పుణ్యం లోకంలో పుణ్యమైనటువంటిది ఏదైతే ఉందో, పావనాన్ని చేసేటటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ కటాక్ష వీక్షణముల యొక్క ప్రభావం చేత అందరూ పొందుతున్నారు. ఆ కటాక్ష వీక్షణముల యొక్క 5-6 బిందువులతోనే అవన్నీ పొందుతున్నారు అని 15వ శ్లోకంలో భట్టర్ వారు చెప్పారు. అంతేకాకుండా ఏకో ముక్తాతపత్ర ప్రచలమణిఘణాత్కారి మౌళిర్మనుష్యో దృగ్యద్దంతావళస్థో నగణయతి లతాన్ యక్షణం క్షోణిపాలాన్ యత్తస్మై తిష్టతేన్యః కృపణమసరణో దర్శయందంత పంక్తిః తత్తే శ్రీరంగరాజ ప్రణయిని నయనోద్యంచితాభ్యాం అని ఆ తల్లి యొక్క కటాక్షమును తెరిచినప్పుడు ఎవరైతే ఏ జీవుడైతే ఆ కటాక్షాలు పొందుతున్నాడో అతను ఒక పెద్ద ఏనుగు అంబారీ మీద తెల్లటి గొడుగు కింద ఉండి ఏకఛత్రాధిపత్యం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఏ జీవుడైతే ఆ కటాక్షానికి నోచుకోలేకపోతున్నాడో, ఆ తల్లి కన్నులు మూసినప్పుడు ఏ జీవుడైతే ఈ లోకంలో పుడుతున్నాడో అతని మీద తల్లి కటాక్షం పడడం లేదు. అతనేమో ఆ గొప్పగా ఐశ్వర్యాన్ని పొందినటువంటి ఏనుగు మీద ఊరేగేటటువంటి ఆ వ్యక్తి ఆ దారి పురవీధులలో సంచరిస్తూ ఉంటే ఆయన కటాక్షం కోసం తన దంత పంక్తిని చూపిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. ఇలా ఐశ్వర్యం ఏదైతే ఉందో గొప్పదైనటువంటి ఐశ్వర్యం అంతా కూడా శ్రీదేవి యొక్క కటాక్ష ఆవిడ అధీనంలో ఉంటుంది. ఆవిడ కటాక్ష వీక్షణాలతోటి అది జీవులందరికీ లభిస్తోంది అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి భట్టర్ వారు ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు. కించిత్ కస్మైచిత్ అంజలి భరం వహతే వితీర్య. ఎవరైనా వెళ్ళి శ్రీరంగనాయకి ముందు ఈ ఒక్క అంజలిని సమర్పిస్తే వారు పొందేటటువంటి ఫలం ఏమిటో చెప్తూ
ఆ అంజలిని సమర్పించిన తర్వాత శ్రీదేవి ఆ రంగనాయకి పొందేటటువంటి భావన ఏమిటో రెండింటినీ తెలియచేస్తున్నారు. మనం వెళ్తాం శ్రీరంగనాయకిని సేవిస్తాం, ఆవిడ ముందు మన చేతుల్ని రెండింటినీ కూడా జోడిస్తాం. జోడించిన తర్వాత మనకి కలిగేటటువంటి లాభం ఏమిటి అది తెలియచేస్తున్నారు. మనం చేతులు రెండు జోడించి అంజలి ఘటించిన తర్వాత ఆవిడ పొందేటటువంటి భావన ఏమిటి అది కూడా తెలియచేస్తున్నారు. ఇందులో ఎదురుగుండా ఉన్నటువంటి శ్రీరంగనాయకిని సేవిస్తూ అంబా తల్లి మిత్యదంభ అనే 3వ పాదంలో అంబా తల్లి అంటున్నారు. త్వం నీవు అంజలి భరం అంజలి అనేటటువంటి బరువుని వహతే మోస్తూ కస్మైచిత్ ఎవరైతే అంజలి చేశారో అతని కొరకు ఐశ్వర్యం ఇహలోకంలో ఉండేటటువంటి సంపదనంతటినీ కూడా ప్రసాదిస్తున్నావు. అది సరిపోదు అన్నట్టుగా అక్షరగతిం కైవల్యాన్ని ప్రసాదిస్తున్నావు. అది కూడా సరిపోదు అన్నట్టుగా పరమం పదం వా లేక పరమపదాన్ని కూడా ప్రసాదింపచేస్తున్నావు. వితీర్య ఇచ్చి అలా అన్నిటినీ ప్రసాదించి ఒకరెవరో అంజలి చేశారనేటటువంటి దానిని పురస్కరించుకొని అతను సుఖంగా ఈ లోకంలో ఉండడానికి ఐశ్వర్యాన్నంతటినీ ఇచ్చావు. అది సరిపోలేదన్నట్టుగా అంతకన్నా గొప్పది కైవల్యాన్ని ప్రసాదించావు, అంతకన్నా గొప్పది పరమపదాన్ని ప్రసాదించావు. ఇన్ని ఇచ్చి కూడా ఆ తర్వాత అస్మై అయ్యో ఇతనికి ఉచితం కించిత్ నకృతం అయ్యో ఇతడు చేసినటువంటి అంజలికి తగినట్టుగా కించిత్ కొంచెం కూడా నకృతం నేనేమి చేయలేదే ఇది అని లజ్జసే లజ్జను పొందుతున్నావు, సిగ్గును పొందుతున్నావు తల్లి. అయం ఉదార భావ కహ కథయా ఇలాంటి ఔదార్యాన్ని ఏ విధంగా చెప్పం తల్లి, ఏ మాటలతో చెప్పము. వట్టరవారు ఆ తల్లి యొక్క ఔదార్యాన్ని కీర్తించాలని చెప్తూ ఆ తల్లి తిరుముఖ మండలంలో ఉండేటటువంటి సిగ్గును చూస్తూ ఇంత ఔదార్యమా తల్లి, ఈ ఔదార్యాన్ని ఏ విధంగా మేము మాటలలో చెప్పగలము? కేవలం అనుభవైక వైద్యమే అవుతుంది తప్ప మాటలలో చెప్పలేనటువంటి ఔదార్యం ఇది. ఎంత ఔదార్యం తల్లి. ఎవరో ఒక జీవుడు కదాచిత్ ఎవరో అసలు యోగ్యత ఉన్నా లేకపోయినా అతడు నీ ముందు చేతులు జోడించాడనేటటువంటి ఒక ఉద్దేశంతో ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా అన్నిటినీ కూడా వితీర్య అన్నిటినీ కూడా ఇచ్చి అయ్యో ఇతని చేసినటువంటి అంజలికి అస్మై ఉచితం కించిత్ నకృతం అయ్యో ఇతను చేసినటువంటి అంజలికి తగినట్లుగా నేనేమి ఇవ్వలేకపోయానే అని త్వం లజ్జసే అని నువ్వు సిగ్గుపడిపోతున్నావు. ఆ సిగ్గంతా కూడా నీ తిరుముఖ మండలంలో మాకు కనిపిస్తోంది. అయం ఉదార భావ కహ కథయా ఇంత ఔదార్యము ఇంత గొప్పదైనటువంటి ఔదార్యాన్ని ఏ విధంగా మేము చెప్పగలము అనేటటువంటి విషయాన్ని భట్టరవారు చెప్తున్నారు. ఇది పెద్దలందరూ కూడా ఈ ఐతిహ్యాన్ని చెప్పేటప్పుడు ఈ శ్లోకాన్ని ఉదహరించేటప్పుడు అందమైనటువంటి ఐతిహ్యాన్ని ఒకటి చెప్తూ ఉంటారు. ఒక అతను రోజు ఆఫీస్కి వెళుతూ ఉంటాడు. అతను నాస్తికుడు. పరమాత్మ అన్న విరాట్టి అన్న కొంచెం భక్తి భావాలు ఉన్నాయే తప్ప గొప్ప భక్తి కలిగినటువంటి వాడు కాదు. ఎదురుగుండా ఏదన్నా కోవెల కనిపిస్తే కేవలం దాసోహం సమర్పించేటటువంటి ఒక బుద్ధి ఉందే తప్ప లోపలికి వెళ్ళాలి, తల్లిని సేవించాలి, పెరుమాళను సేవించాలి అనేటటువంటి మనస్థితి కూడా లేనటువంటి వాడు. అలాంటి వాడు రోజు శ్రీరంగంలో అతని అదృష్టవశాత్తు శ్రీరంగంలోనే ఉంటున్నాడు. అతను ఏం చేస్తాడు అంటే రోజు తన ఆఫీస్కి వెళ్ళడానికి, పని చేసుకోవడానికి వెళ్ళడానికి ఇటువైపు శ్రీరంగంలో ఒక ప్రాకారంలో ఉంటున్నాడు. తన ఆఫీసు కోవెల దాటి శ్రీరంగ కోవెల దాటి అవతల ప్రాకారంలో ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడంటే కోవెల లోపల నుంచి కాకుండా, అంటే శ్రీరంగ ప్రాకారాల లోపల నుంచి కాకుండా ప్రాకారాలంతా కూడా చుట్టూతా తిరిగి వెళ్ళేవాడు. ఇక సాయంత్రం వచ్చేసరికి వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్ళేవాడు, రోజు తన భార్య మధ్యాహ్నం సాపాటు పుచ్చుకోవడానికి బాక్సులో పదార్థాలన్నిటినీ కూడా సమకూర్చి ఇస్తే ఆ బ్యాగ్ ఒక చేతితో పట్టుకొని తన ఫైల్స్ ఇంకో చేతితో పట్టుకొని వెళ్తూ ఉండేవాడు. ఆఫీస్కి వెళ్ళేవాడు. మధ్యాహ్నం అయ్యేది, సాపాటు పుచ్చేసుకునేవాడు. ఆ సాపాటు తెచ్చుకున్నటువంటి గిన్నెలు కూడా కడగకుండా బుట్టలోనే పెట్టుకునేవాడు.
వచ్చేటప్పుడు ఆలస్యం అయిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతోనూ, లేకపోతే కోవెల పక్కన కూరలు బాగా దొరుకుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఆ కూరగాయలు కొనుక్కోవడం కోసం ఆ కోవెల లోపల నుంచి వస్తూ ఉంటే ఆనాడు వర్షం పడిందట. బురదగా ఉంది. చెప్పులు పాడైపోతాయేమో, తను వేసుకున్నటువంటి చెప్పులు పాడైపోతాయేమో అని బెంగతోటి ఆ చెప్పుల్ని ఒక చేత్తో పట్టుకున్నాడట. రెండవ చేత్తో ఆ పొద్దున్న తీసుకువెళ్ళినటువంటి బాక్స్ ఏదైతే ఉందో, తినేసిన తర్వాత ఉంచినటువంటి బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ ఉన్నటువంటి ఆ బ్యాగ్ను పట్టుకున్నాడట. వస్తున్నాడు. రావాలి, కూరలు కొనుక్కోవాలి అంటే శ్రీరంగనాయకి సన్నిధి ఎదురుగుండా నుంచి వెళ్ళాలి. వెళుతూ శ్రీరంగనాయకి సన్నిధి రాగానే ఆ చెప్పుల్ని చేత్తో పట్టుకున్నటువంటి ఆ మురికి చెప్పుల్ని తీసి చంకలో పెట్టుకున్నాడట. ఈ ఎంగిలి బాక్స్ ఉన్నటువంటి ఆ బ్యాగ్ను తీసి తన చంకలో పెట్టుకుని రెండు చేతులతోటి ఒక నమస్కారం సమర్పించి తన కూరలు కొనుక్కోవడానికి తను వెళ్ళిపోయాడట. ఇలా నమస్కారాన్ని అంజలి ఘటించినటువంటి ఆ జీవుడి పట్ల ఆ తల్లి కరిగిపోయి ఐశ్వర్యం, ముందు తన భర్త అయినటువంటి శ్రీరంగనాథుడితోటి ఐశ్వర్యాన్ని ప్రసాదించండి, పాపం ఎంతో కష్టపడిపోతున్నాడు ఈ పిల్లవాడు, తగినటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించండి అంటే తర్వాత రోజు లాటరీలో అతనికి 1 కోటి రూపాయలు 10 కోట్ల రూపాయలు లాభించాయట. అయినా సరిపోలేదు. హాయిగా అప్పటి వరకు చిన్న ఇంట్లో పూరి గుడిసెలో ఉండేటటువంటి ఇతను, మామూలు ఇంట్లో ఉండేటటువంటి ఇతనికి 10 కోట్ల రూపాయలు సంభవించగానే ఒక పెద్ద బంగళా వచ్చింది, కార్లు వచ్చాయి, పని చేయవలసినటువంటి అవసరం లేదు, పరిజనం అంతా ఉన్నారు. అయినా ఆ తల్లికి సరిపోలేదట. స్వామిని పిలిచి ఈయనకి కైవల్యాన్ని కూడా ప్రసాదించండి అని చెప్పిందట. స్వామి కైవల్యాన్ని కూడా ప్రసాదించాడు. అది కూడా సరిపోకపోతే పరమపదాన్నంతటినీ కూడా ఇతనికి ఇచ్చేయండి అని స్వామిని ప్రార్థించిందట. ఆ జీవుణ్ణి పరమపదానికి రప్పించుకొని మీరే ఏలుకోండి పరమపదాన్నంతటినీ కూడా అని స్వామి ఒక చిన్న యువరాజుగా తన దేవేరులతోటి ఆనంద విహారాన్ని చేస్తూ ఈ వచ్చినటువంటి జీవుడికి పరమపదాన్ని కూడా ఇచ్చేశాడట. ఇంటి చేసి కూడా అయ్యో ఈ జీవుడికి నేనేం చేయలేకపోయానండి అని తన పక్కన ఉన్నటువంటి శ్రీరంగనాథుడికి చెప్తూ సిగ్గుతోటి ఆవిడ తలదించుకొని ఎప్పుడూ కూడా సిగ్గుతోటి ఉంటుంది. అతను చేసినటువంటి అంజలికి ప్రత్యుపకారంగా నేనేమి చెయ్యలేకపోయాను అనేటటువంటి ఉద్దేశంతో తలదించుకొని ఉంటుందట. ఆ జీవుడు చేసినటువంటి అంజలి ఎలాంటిది? ఒక చేత్తో చెప్పుల్ని పట్టుకున్నటువంటి చేతులతోటి, ఒక చేయేమో ఎంగిలి డబ్బాలు పట్టుకున్నటువంటి ఒక ఎంగిలి డబ్బాలు కలిగినటువంటి ఒక బ్యాగ్ని చంకలో పెట్టుకున్నటువంటి ఆ రెండు చేతుల్ని కేవలం ఒక ముద్ర కింద తీసుకొచ్చి పెట్టినటువంటి దాన్ని పురస్కరించుకొని తల్లి ఇంత గొప్పగా కటాక్షించిందే. అందుకే అంటున్నారు అయం ఉదార భావ కహ కదయా. నీ ఔదార్యాన్ని ఏ విధంగా మేము చెప్పగలం తల్లి? ఎన్ని స్తోత్రాలు రచించిన అందులో కూడా ఎంత పదకుంభనాలు వేసి గొప్ప అర్ధగాంభీర్యము గాంభీర్యము కలిగినటువంటి పదములన్నిటినీ ప్రయోగించినప్పటికీ కూడా ఆ ఔదార్యాన్ని మేము వర్ణించలేము. ఏ విధంగా చెప్పగలం ఇంత ఔదార్యమా? ఈ సంసారంలో సుఖంగా ఉండడానికి ఐశ్వర్యాన్నంతటినీ కూడా ఇచ్చేసావు. ఆ తర్వాత ఎవరైనా ఆత్మానుభవం చేసుకుంటాను అంటే వారికి పరమ కైవల్యాన్ని కూడా ప్రసాదిస్తున్నావు, ఆ తర్వాత పరమపదాన్ని కూడా ప్రసాదింపచేస్తున్నావు. అంత చేసి కూడా అయ్యో ఇతనికి ఏమీ చేయలేకపోయానే అనేటటువంటి దాంతోటి బెంగతోటి అతను చేసినటువంటి అంజలికి తగినట్టుగా నేనేమీ అతనికి చేయలేకపోయానే అనేటటువంటి ఒక భావనతోటి సిగ్గుపడిపోతున్నావు. అయ్యో తల్లి ఎంత ఔదార్యము అంటున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. స్వామి ఇలాంటి సందర్భాలు అంటే తానే రక్షించవలసి ఉండవలసినటువంటి సందర్భంలో తాను వెళ్ళి వారి జీవుల్ని రక్షించకుండా జీవులే వచ్చి తన దగ్గరికి వచ్చి రక్షించమని ప్రార్థిస్తే ఆవావెన్రు ఆరాయందరులేలో రంబావయ్య అన్నాళ్ళ తల్లి చెప్తుంది. రండర్రా గోపికలారా, త్వరగా మనం వెళ్ళి వరదుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనమే ముందు వెళ్ళి ఆయనని ఆశ్రయిస్తే అయ్యో 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 నేను వచ్చి మిమ్మల్ని రక్షించవలసి ఉండగా మీరే నన్ను వచ్చి వేడుకుంటున్నారా అని మన స్థితిని చూసి ఆయన చాలా సిగ్గుతోటి ఆయన చాలా పరితాపాన్ని చెందుతాడు. రండి, అప్పుడు మనకి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా త్వరగా ప్రసాదిస్తాడు. రండర్రా అని గోపికలందరినీ కూడా తొందర పెడుతూ అక్కడ తిరుప్పావైలో మనకు అనుగ్రహిస్తుంది. అది అలా చేయడానికి అలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే
రాముడిగా స్వామి రామాయణంలో రాముడిగా ఈ లోకంలోకి అవతరించినటువంటి సందర్భంలో దండకారణ్యంలో ఆశ్రమాలలో ఉన్నప్పుడు ఉండేటటువంటి మహర్షులందరూ కూడా రామచంద్రుడు ఆ ఆశ్రమంలో వేయించేసి ఉండేటటువంటి మహర్షులందరినీ కూడా సేవించడానికి తాను వెళ్ళినటువంటి సందర్భంలో మహర్షులందరూ కూడా స్వామి మమ్మల్ని నువ్వు రక్షించాలి అని ప్రార్థించినటువంటి సందర్భంలో రాక్షసులు పెట్టేటటువంటి బాధలన్నిటినీ కూడా చూపించి నువ్వు మమ్మల్ని రక్షించాలి అని చెప్పినటువంటి సందర్భంలో రామచంద్రుడు ఒక మాట చెప్తాడు, ప్రసీదంతు భవంతో మే శ్రీరేషాహి మమాతులా యదీ దృశ్యైరహం విప్రైః ఉపస్థేయైః ఉపస్థితః. మీరు నా పట్ల ప్రసన్నులవ్వాలి, ప్రసీదంతు భవంతోమే, మీరు నా పట్ల కరుణ చూపించాలి. నేనే మీ వద్దకు రావాల్సి ఉండగా మీరు నా దగ్గరికి వచ్చి ఉపస్థేయై ఉపస్థిత, మీ విప్రులైనటువంటి మహనీయులైనటువంటి మీరు మిమ్మల్ని సేవించుకోవడానికి నేనే మీ దగ్గరికి రావాల్సి ఉండగా ఈనాడు మీరే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థిస్తున్నారు. ఇది శ్రీరేషాహి మమాతులా. ఇప్పుడు కలిగినటువంటి సిగ్గు, ఈ పని వల్ల నాకు కలిగినటువంటి సిగ్గు ఎలాంటిది అంటే మమాతులా, సాటి లేనటువంటిది కదా. రామచంద్రుడికి ఆ సందర్భంలో కలిగినటువంటి బిడియము, సిగ్గు ఎలా ఉంది అంటే ఆయన ఎప్పుడూ కూడా ఇంతలా సిగ్గుపడిపోలేదట. గొప్పదైనటువంటి సిగ్గును నేను పొందాను అనేటటువంటి విషయాన్ని ఆనాడు మహర్షులు తన దగ్గరికి, ఆయనే వారి దగ్గరికి వెళ్ళి రక్షించవలసి ఉండేటటువంటి సందర్భంలో తన భక్తులు ఆయన దగ్గరికి వచ్చి స్వామి నువ్వు నన్ను రక్షించు అని ప్రార్థిస్తే ఆయన పొందేటటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే శ్రీరేషాహి మమాతులా. అయ్యో సిగ్గుపడిపోతున్నాడట స్వామి, అది కూడా చాలా సిగ్గుపడిపోతున్నాడట. అయ్యో మిమ్మల్ని రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడిని, స్వరూపం కలిగినటువంటి వాడిని, మీరు అడగకుండా మిమ్మల్ని రక్షించవలసినటువంటి వాడిని, అలాంటి వాడిని నన్ను వచ్చి మీరు అడిగేటట్టుగా నేను వేచి ఉన్నానే అనేటటువంటి విషయాన్ని పురస్కరించుకొని ఆనాడు రామచంద్రుడు సిగ్గుపడినట్టుగానే ఈనాడు కూడా తల్లి సిగ్గుపడుతోంది శ్రీరంగంలో. శ్రీరంగనాయకులు ఆవిడ సిగ్గుపడటానికి కారణం, 2 కారణాలు ఉండాలి. ఎప్పుడైనా మనం చేయకూడనటువంటి పనిని చేస్తే సిగ్గుపడుతూ ఉంటాం, లేకపోతే చెయ్యవలసినటువంటి పనిని మానేస్తే సిగ్గుపడుతూ ఉంటాం. ఇక్కడ తల్లి కృత్యాకరణము అంటే చేయవలసినటువంటి పని ఆవిడ సరిగ్గా చేయలేకపోవడం వల్ల అది ఆవిడకి సిగ్గుపడేటట్టుగా కారణమవుతోంది. ఏమిటి ఆవిడ చేయవలసినటువంటి పని అంటే, ఎవరైనా వచ్చి అంజలి సమర్పిస్తే ఆ అంజలిని పురస్కరించుకొని వారికి అన్నీ ప్రసాదించేయాలని మనసు ఉంటుంది శ్రీదేవికి. అయినప్పటికీ కూడా అన్ని ప్రసాదించినప్పటికీ కూడా ఆ అంజలికి తగినట్టుగా నేనేమి చేయలేకపోయానే, కృత్యాకరణం చేయవలసినటువంటిది చేయలేకపోయానే అనేటటువంటి బెంగతోటి ఆ తల్లి సిగ్గుపడిపోతోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్న. ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా కస్మై చిత్ అంజలి భరం వహతే వితీర్య. అంజలి చేయగానే ఐశ్వర్యం, ఈ లోకంలో మనం ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి పురుషార్థం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అక్షరగతి, క్షరము అంటే నాశనము లేనటువంటి గతి ఏమిటి అంటే ఆత్మానుభవము. ఆత్మానుభవం కూడా జీవుడు అర్చనాది మార్గంలో వెళ్ళిన తర్వాత, విరజానది దాటిన తర్వాత పరమపదంలో 2 భాగములు ఉంటాయి. ఒకటేమో ఒక మూల ఆత్మలన్నీ కూడా తాము అనుభవించు, ఆత్మ కూడా జ్ఞానము ఆనందం కలిగినటువంటిది. నిత్యము పరమాత్మ యొక్క ఆత్మలాగా జ్ఞానానందము ఎలా అయితే పరమాత్మ నిండి ఉంటాడో ఈ ఆత్మ కూడా జ్ఞానము ఆనందంతో నిండి ఉండేటటువంటిది. కాబట్టి ఓ పక్కకు మూలకు వెళ్ళిపోయి, పరమపదంలో ఒక మూలకు వెళ్ళిపోయి అక్కడే ఆత్మానుభవం చేసుకోవాలి, ఆత్మను అనుభవిస్తూ ఉండాలి, ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి అని కోరుకునేటటువంటి వారు కొంతమంది ఉంటారు. వారందరికీ ఆ అక్షరగతిని కూడా ఇస్తుంది. గతి అంటే చివరికి పొందేటటువంటి స్థానము అని ఒక అర్థము, మార్గము అని ఒక అర్థము. కాబట్టి అక్షరగతి, క్షరము లేనటువంటి, నాశనము లేనటువంటి గతి అంటే కైవల్యానికి చేరి అక్కడ ఆనందానుభవం అనుభవించాలి అని కోరుకునేటటువంటి వారికి ఆ కైవల్యాన్ని ప్రసాదింపచేస్తుంది తల్లి. అంతకన్నా గొప్పది ఏమిటి అంటే పరమం పదం వా. పరమం
దానితో సాటి వచ్చేటటువంటిది వేరేది ఇంకొకటి లేదు, అలాంటి పదము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి స్థానము ఆ పరమపదం కాబట్టి ఆ పరమపదానికి చేరి అక్కడ ఆ పరమపదనాథుడి యొక్క భగవద్గుణానుభవం చెయ్యాలన్నా అది కూడా తల్లి కటాక్షింపచేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కైవల్యానికి పరమపదానికి ఉండేటటువంటి భగవద్ అనుభవానికి ఆత్మానుభవానికి ఉండేటటువంటి తేడా ఏమిటి అంటే, లోపలికి వెళ్లకుండా, అంటే శాస్త్రం లోపలికి వెళ్లకుండా లాజికల్గా మనం ఆలోచించినా కూడా వాటి రెండింటికి చాలా తారతమ్యం ఉంటుంది. ఆత్మ అనేటటువంటిది అణువు, భగవంతుడు విభు అంటే పెద్దది, అంతటా వ్యాపించి ఉండేటటువంటిది. ఆత్మ విభువుతో పోలిస్తే చాలా చిన్నది. ఆత్మానుభవం అనేటటువంటిది దాంట్లో ఉండేటటువంటి కొరత ఏమిటి అంటే కొంచెమే ఆనందాన్ని, దాన్ని మహదానందము అని అనలేము. ఆత్మానందం ఏదైతే ఉందో దానిని మహదానందము అని అనలేము. కాబట్టి ఆత్మ అణువు కాబట్టి ఆ ఆత్మానుభవం ఎప్పటికీ కొరతగా ఉంటుంది భగవద్గుణానుభవంతో పోలిస్తే. భగవద్ అనుభవం ఆయన విభువు కాబట్టి ఆయన అందించేటటువంటి అనుభవం ఎప్పుడూ కూడా నిత్య నూతనంగా ఎప్పుడూ నవత్వంతో కూడి ఉంటుంది. కాబట్టి అది ఎప్పటికీ మహదానందం అవుతుంది. పరమాత్మ ప్రసాదించేటటువంటి ఆనందము మహదానందము. ఈ ఆత్మానుభవము తరగనటువంటి ఆనందమే తప్ప అది పరిపూర్ణ ఆనందము కాదు. కానీ తల్లి కటాక్షం ఎలాంటిది అంటే, ఎవరైనా కైవల్యాన్ని కోరుకున్నా అది ప్రసాదిస్తుంది, ఐశ్వర్యాన్ని కోరుకున్నా అది ప్రసాదిస్తుంది. వీటి రెండింటికన్నా గొప్పదైనటువంటి పరమపదాన్ని ప్రసాదించిన దాన్ని కూడా ప్రసాదిస్తుంది. అన్ని ఇచ్చి కూడా వీరికి ఏమీ చేయలేకపోయానే అనేటటువంటి బెంగతోటి, ఎప్పుడు బిడియంతో, సిగ్గుతోటి తలదించుకొని ఉంటుంది తల్లి అంటున్నారు. ఆళ్వార్లు కూడా పెరియ తిరువందాది అనేటటువంటి ప్రబంధంలో ఒన్రెండు సెంగన్మాల్ యాన్ ఉరైపదు ఉన్నడియార్కు ఎన్ செய்வன் என்றே இருத்தினி. పరమాత్మ ఎప్పుడు ఎలా ఉంటాడు అంటే, సెంగన్మాల్ నేను చెప్పేటటువంటి మాట ఒకటే స్వామి, నువ్వెప్పుడు నీ బట్టలు ఉన్నడియార్కు ఎన్ செய்வன் என்றே இருத்தினி. ఎప్పుడు ఆ స్వామి ఎలా ఉంటాడు అంటే, ఉన్నడియార్కు నీ దాసులైనటువంటి వారికి ఎన్ செய்வன் ఏమి చేయాలి ఎన్రే ఇరుత్తుని ఎప్పుడూ నువ్వు అలాగే ఉంటావు స్వామి. ఎంతటి వాత్సల్యము నీకు, ఎలా తెలిసింది ఆళ్వారే మీకు అంటే, సెంగన్మాల్ ఎర్రని తిరునేత్రములు కలిగి ఆశ్రిత వ్యామోహం అంతా కూడా నేత్రములలో కనిపిస్తోంది స్వామి మాకు. ఉన్నడియార్కు ఎన్ செய்வன் ఎన్రే ఇరుత్తిని. నువ్వెప్పుడు ఎలా ఉంటావో తెలుసా, నీ స్వభావం ఏమిటో తెలుసా, నీ దాసులైనటువంటి వారికి నేనేమి చేయాలి, ఏమివ్వాలి, ఏం చేయాలి వీరిని ఉజ్జీవింప చేయడం కోసము, ఇంకా ఏం ప్రసాదించాలి వీరికి అనేటటువంటి భావంతోనే ఎన్రే ఇరుత్తిని, ఆ ఏవకారము అలాగే ఉంటాడు స్వామి అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు తెలియచేశారు. అలా ఇక్కడ కూడా అన్నిటినీ ప్రసాదించి తల్లి ఏమీ ప్రసాదించలేకపోయానే అంటున్నారు అని ఉంటుంది తల్లి అని సిగ్గుతోటి, సంశయంతో ఉంటుంది తల్లి అంటున్నారు. మనం పెట్టేటటువంటి అంజలి ఎలా ఉంటుంది అంటే, అంజలి భరం ఏమనాలి, మామూలుగా అంజలి కృతేవతే, అంజలి చేసినటువంటి తర్వాత అంజలి చేసినటువంటి వాడికి ఇవన్నీ ఇస్తుంది తల్లి అని చెప్పడం లేదు భట్టర్ వారు. అంజలి భరం వహతే, అంజలి అనేటటువంటి భారాన్ని మోస్తోంది తల్లి. ఇదివరకు శ్లోకాలలో ఆవిడ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చెప్పేటటువంటి సందర్భంలో ఆవిడ చేతిలో ఉండేటటువంటి పద్మాలనే పట్టుకోవడానికి ఆవిడకు ఒక సాహసంగా ఉంటుంది. పాదారుంతుదమేవ పంకజరజశ్చేటి భృసాలోకితైః అంగంలాని రథామ సాహస విధౌ లీలారవిందగ్రహ. ఆవిడ చేతిలో ఉండేటటువంటి అరవిందములు మోయడమే పాపం ఆవిడకు ఒక పెద్ద సాహస కృత్యంగా ఉంటుంది. కానీ మనం సమర్పించేటటువంటి అంజలిని ఎలా సంభావిస్తుంది ఆవిడ అంటే, అంజలి భరం మహతే, పెద్ద పర్వతాన్ని తీసుకొని వెళ్ళి ఆవిడ మీద పెట్టినట్టుగా ఉంటుందట. మనం సమర్పించేటటువంటి చిన్న అంజలి 2 చేతులను ఒక చోటికి చేర్చి
జోడించి పెట్టేటటువంటి ఈ ముద్రను అంజలి అంటారు. ఈ అంజలి ముద్ర ఎవరి పట్ల అయితే మనం సమర్పిస్తామో జలైతీతి అంజలి, వారి మనసుని కరిగింప చేసేటటువంటి ముద్ర అంజలి అంటారు. అందుకే ఇది పరమమైనటువంటి ముద్ర, గొప్పదైనటువంటి ముద్ర అనేటటువంటి విషయం చెప్తుంటారు. ఆ ముద్ర వల్ల కలిగే లాభం ఏమిటి అంటే క్షిప్రం దేవ ప్రసాదిని, వెంటనే భగవంతుని యొక్క కటాక్షం ఏ దేవత విషయంలో అయితే ఈ అంజలి చేస్తున్నామో ఆ దేవత యొక్క మనసుని కటాక్షాన్ని వెంటనే కలిగింప చేస్తుంది అని చెప్తారు. అది అంజలి గొప్పతనం. ఆ అంజలి గొప్పతనంని అలా ఉంచి ఇక్కడ తల్లి ఆ అంజలిని ఎలా భావిస్తోంది అంటే అది ఒక పెద్ద భారంగా మనం చేసేటటువంటి ఆ చిన్న అంజలిని అంజలి భరం వహతే, పెద్ద భారాన్ని మోసినట్టుగా ఉంటుంది. పరమాత్మ ఏదో ఒకనాడు పూర్ణ రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని ఎత్తాడు. పాపం ఎంత కష్టం వచ్చేసింది ఆయనకి. మందర పర్వతాన్ని తన వీపు మీద మోసాడు. ఎంత కష్టపడిపోయి ఉంటాడో స్వామి. మరొక అవతారంలో ఎప్పుడో ఒకసారి భూమినంతటినీ కూడా వరాహమూర్తిగా భూమినంతటినీ కూడా తన కోరల మీద మోసాడు. ఎంత కష్టం క్లేశం కలిగి ఉంటుందో స్వామికి. 7 ఏళ్ల ప్రాయంలో 7 అహోరాత్రములలో గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు. చిటికని వేల మీద గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఆయన చేతికి ఎంత శ్రమ కలిగి ఉంటుందో అని మనం నిత్యము భావిస్తూ ఉంటాం. కానీ అవన్నీ ఆయా అవతారాలలో అప్పుడప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనలు. కానీ నిత్యము శ్రీరంగనాయకి ఒక భారాన్ని మోస్తూ ఉంటుందండి. అదేమిటి అంటే అంజలి భరం వహతే, తన భక్తులు చేసేటటువంటి అంజలి అనేటటువంటి భారాన్ని పాపం ఎప్పుడూ మోస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే భూ ఇష్టాంతే నవ ఉక్తి విధేమా, పెరుమాళ్ళు ఏం మన నుండి కోరుకుంటాడు అంటే నమః నమః నమః. ఆయన అభిప్రాయంలో నమః అనేటటువంటి మాట గొప్పదైనటువంటి మాటట. ఆ ఒక్క మాట పలికితే చాలు. నమః, నేను నాకు చెందినటువంటి వాడిని కాదు, నేను చేసేటటువంటి కైంకర్యం నా కోసం కాదు, నేను పట్టేటటువంటి ఉపాయం నా ప్రయత్నంతో పట్టుకునేటటువంటి ఉపాయం కాదు అని తెలియచేసేటటువంటి ఈ నమః అనేటటువంటి పదాన్ని ఒకటి అనుసంధానం చేస్తే చాలు ఆయన మనసు ఎంతో గొప్పగా కరిగిపోతుంది అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ నమఃపదం పలికినట్లుగానే ఉందట శ్రీదేవి విషయంలో మనం చేసేటటువంటి అంజలి. అది సుమందార్గట్కే, ఆ ఒక్క మాట నమఃపదాన్ని పలికితే చాలు ఆయన కరిగిపోయి మనని రక్షించేటటువంటి పెద్ద భారాన్ని ఆయన ఎలా అయితే వహిస్తున్నాడో, ఎదురుగుండా ఉండేటటువంటి శ్రీరంగనాయకిని సేవిస్తూ మనం చేసేటటువంటి అంజలిని ఆవిడ అంత భారంగా మోస్తూ మనకి కావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని, అంతకన్నా గొప్పదైనటువంటి కైవల్యాన్ని, దానికన్నా గొప్పదైనటువంటి పరమపదాన్ని ప్రసాదించేసి అయ్యో ఏమీ చేయలేకపోతున్నాను అని బెంగపడిపోతోంది తల్లి. ఉన్నడియార్కు ఎన్సైవన్ ఎన్రే ఇరుత్తిని, ఎప్పుడూ కూడా మా దాసులకి నేనేం చెయ్యాలి ఏమీ చేయలేకపోతున్నానే అనేటటువంటి భావన కలిగినటువంటి ఆవిడ. కృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవి విషయంలో ఆనాడు ఆవిడకి ద్రౌపదీదేవి కురుసభలో తన మానం కోల్పోయేటటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మని పుండరీకాక్ష గోవింద రక్షమా అని ప్రార్థించినటువంటి ద్రౌపది విషయంలో కృష్ణ పరమాత్మ ఆనాడు ఆవిడికి వస్త్రములు ఇచ్చి ఆవిడ మానాన్ని కాపాడటం మాత్రమే చేయకుండా అక్కడితో ఆగిపోకుండా పాండవుల తరపున దూతకృత్యాన్ని చేశాడు. అర్జునుడికి సారథ్యాన్ని వహించాడు. ధర్మరాజు మొదలైనటువంటి ఆ పంచ పాండవుల యొక్క సిగలో పువ్వులు నలిగి వాడిపోకుండా వారికి 18 రోజులు యుద్ధాన్ని నడిపించి వారికి విజయాన్ని కూడా కట్టబెట్టిన తర్వాత కూడా అయ్యో ద్రౌపది చేసినటువంటి ఆ ప్రార్థనకు, ఆ శరణాగతికి నేనేమీ చేయలేకపోతున్నానే అని చివరిలో తాను తన అవతారాన్ని పరిసమాప్తి చేసేటటువంటి సందర్భంలో తన కళ్ళల్లో నీళ్లు తిరిగేటట్టుగా కృష్ణ పరమాత్మ ఎలా అయితే భావించాడో ఇక్కడ కూడా అంజలి భరం వహతే, మనం చేసేటటువంటి అంజలిని అంత గొప్ప భారంగా ఆవిడ మోస్తూ ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా
ఐశ్వర్యాన్ని, ఇహలోకంలో సుఖంగా ఉండడం కోసం ఐశ్వర్యాన్ని, కైవల్యాన్ని, పరమపదాన్ని ప్రసాదించి తస్మై చితంజలి భరం మహతే వితీర్య అన్నిటినీ ప్రసాదించి కూడా తస్మై నకించిదుచితం కృతమిత్యధాంబ త్వం లజ్జసే కథయకోయ ఉదార భావ. సిగ్గుతోటి తలదించుకుంటూ ఉండేటటువంటి నువ్వు ఎంత ఔదార్యం కలిగినటువంటి తల్లివి తల్లి అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు ఇక్కడ తెలియచేస్తున్నారు. తల్లి యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి శ్రీ సూక్తంలో కూడా శ్రియం లోకే దేవజుష్టాముదారాం ఉదారా అనేటటువంటి శబ్దం అక్కడ కూడా ప్రయోగించింది. ఆ ఔదార్యం ఏమిటి అంటే లోకంలో ఉండేటటువంటి వారందరికీ కూడా అన్నింటినీ ప్రసాదించి కూడా ఏమీ చేయలేకపోయానే అని ఉండేటటువంటి భావన. అంతటి ఔదార్యం కలిగినటువంటి తల్లి. ఆ ఔదార్యాన్ని ఏమని మేము కీర్తించగలము, ఏమని మేము భావించగలము అని భట్టర్ వారు ఈ శ్లోకంలో శ్రీగుణ రత్న కోసము అని ప్రబద్ధానికి సార్థకమైనటువంటి నామం కలగడానికి ఆ తల్లి యొక్క గుణములన్నిటినీ కూడా మనకి ఎంతో భోగ్యంగా అనుగ్రహిస్తున్నారు. క్రిందటి శ్లోకంలో ఔదార్య కారుణికతాశ్రిత వత్సలత్వ అని చెప్పినటువంటి పూర్వేషు సర్వమతి సాయితే వత్రమాత అని చెప్పినటువంటి ఆ శ్లోకానికి కొనసాగింపుగా ఏమిటి ఆ ఔదార్యం అంటే ఏమిటి అంటే మొదటి గుణాన్ని, ఔదార్యం అనేటటువంటి గుణాన్ని తీసుకొని ఔదార్యం అంటే ఇదండి, ఐశ్వర్యాన్ని ప్రసాదించి, కైవల్యాన్ని ప్రసాదించి, పరమపదాన్ని ప్రసాదింపచేసి, ఒక అంజలి చేస్తే ఇవన్నీ ప్రసాదింపచేసి అస్వైన కించిదుచితం కృతమిత్యదాపాయో వీరి ఉచితంగా వారు చేసినటువంటి అంజలికి ఉచితంగా నేనేమీ చేయలేకపోయానే అని భావించడమే ఆ తల్లికి ఉండేటటువంటి ఔదార్యము. ఔదార్యంతో సిగ్గుపడుతూ ఎప్పుడూ కూడా ఆ తల్లి శ్రీరంగంలో ఇచ్చేసి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పారు భట్టర్ వారు. వేరినటువంటి విశేషాలు రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా కస్మై చిదంజలి భరం వహతే వితీర్య అస్మై న కించిదుచితం కృతమిత్యధాంబ త్వం లజ్జసే కథయకోయముదార భావ. ఇంకా అనేక విశేషాలు ఉన్నాయి, అవన్నీ కూడా రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయా